నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం సుందరాకాండం గురించి నేర్చుకుందాం. మరి కిష్కింధకాండలో ఎంతవరకు అయింది అని అంటే హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం పైకి వచ్చింది. ఎందుకు అంటే లంకా నగరానికి వెళ్ళడానికి సిద్ధమై మహేంద్రగిరి పర్వతంపై నుండి ఆకాశ మార్గంలో ఎగరాలి, సముద్రం మీద ప్రయాణం కాబట్టి కొంచెం ఎత్తులో నుండి ఎగరాలి అనేసి మనం చూడండి, గాలిపటం ఎగిరేసేటప్పుడు కింది నుండి ఇట్లా పెట్టి ఇట్లా అంటే అది ఎగరదు. మనం ఒకరు కొంచెం హైట్ పైకి ఎత్తు పట్టుకుంటే ఆ తర్వాత ఆ ఎగరేసేటోళ్ళు ఇట్లా అంటే అది గాలిలోకి ఎగురుతుంది. కాబట్టి హనుమంతుడు కూడా కొంచెం ఎత్తైన కొండపై నుండి ఆకాశానికి ఎగరడానికి సిద్ధమయ్యాడు. మరి ఆయన ఆకాశం పైకి ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు హనుమంతుని శరీరం ఆకృతి ఎలా పెరిగిందంట అంటే ఆయన పెద్దగా శరీరాన్ని పెంచాడు, చాలా పెద్దగా ఆయన ఆకారాన్ని పెంచుకున్నాడు. ప్రళయకాల మేఘ గర్జనలా గాండ్రిస్తుంటాడు, గట్టిగా గర్జిస్తున్నాడు అంట. పెద్ద శరీరం వచ్చిన తర్వాత అన్నా కూడా ఇంకా గట్టిగా వినిపిస్తుంది, శబ్దం కూడా పెద్దగానే వినిపిస్తుంది. ఇంకా మహానాదం, మేఘగర్జనల మహానాదం గట్టిగా ఇక నేను ప్రయాణానికి సిద్ధం అని గట్టిగా అరుపు వినిపిస్తుంది. చేతులని నడుము మీద ఆనించి పాదాలను దట్టించాడు. ఇట్లా చేతులని నడుము మీదకి పెట్టి పరుగు పందానికి సిద్ధమవుతారు కదా, అట్లా ఎగరడానికినా పాదాలను దట్టించాడు అంటే గట్టిగా పాదాలు ఇట్లా ఇట్లా అని నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని ఆయన దగ్గర ఒక గద ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకొని ఘీంకరిస్తూ సిద్ధమయ్యాడు. మరి ఆ తర్వాత ఏం చేసిండు అని అంటే సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలు అక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ ఆయన నమస్కరించి, ఎందుకు నమస్కరించిండు? వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇంట్లో కూడా అంతే, మనం ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మన తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి కొత్త పనిని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభిస్తే మాకు చెప్పారు కదా అని వాళ్ళకు ఉంటుంది, మనకు ఆశీర్వాదం ఇవ్వడం వాళ్ళకు కూడా ఇష్టమే. ఆశీర్వాదంతో మనం ఎంత కష్టమైన పనినైనా సాధిస్తాము. ఎందుకంటే పెద్దవాళ్ళ మనసు ఎప్పుడు ఆ మంచినే కోరుతుంటుంది. అరే నేను వెళ్ళేటప్పుడు నా కాళ్ళే మొక్కిరు కదా, బాగా జరగాలి అనేది కూడా వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదం, ఆయన కూడా ఇంతమంది దగ్గర ఆశీర్వాదం తీసుకొని మహేంద్రగిరి పర్వతం పై నుండి శరీరాన్ని పెంచి లంకా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మరి ఆ ప్రయాణం ఎట్లా పోతుంది? రాముడు వేస్తే బాణం ఎంత వేగంగా వెళ్తుందో హనుమ కూడా రామబాణంలాగా దూసుకు వెళ్తుంటే వాయుదేవుడు ఏ విధమైన గాలిని పంపించి ఇబ్బంది పెట్టకుండా తక్కువ గాలిని వీస్తున్నాడు. సూర్యుడు కూడా తక్కువ ఎండని కాస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. మరి ఆయన వెళ్తున్న పని ఎవరిది అంటే రాముడిది, శ్రీరాముడి పని మీద. కాబట్టి వీళ్ళంతా ఆయనకి సహకరిస్తున్నారు. అదే క్రమంలో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. సముద్రం పైన ప్రయాణం చేస్తుంటే సముద్రుడిని సాగరుడు అన్నా కూడా సముద్రుడు మరొక పేరు. మరి సాగరుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, అరే హనుమంతుడు ఇంత కష్టపడి ప్రయాణం చేస్తుండు కదా రాముడి కోసము అనేది సాగరుడికి కూడా తెలుసు. మరి హనుమంతునికి నేను ఏ విధంగానైనా సహాయం చెయ్యాలి అని సాగరుడు అనుకుంటాడు. హనుమంతునికి నేను ఏదైనా చిన్న సహాయం చేయాలి అనుకుంటాడు. మరి సముద్రుడు ఏం చేయగలుగుతాడు? వాయువు అంటే తక్కువ వస్తుంది గాలి, ఎండ కొట్టకుండా మేఘాలను అడ్డం పెడుతుంటాడు సూర్యుడు. సముద్రుడు ఏ విధంగా తగ్గించుకోలేడు కదా, సముద్రాన్ని ఎత్తు తగ్గించుకోలేడు, ఏం చేయలేడు కదా నీళ్ళు. కాబట్టి ఏమనుకున్నాడంటే ఎక్కడన్నా ఒక పర్వతము మధ్యలోకి మైనాకుడు అనే పర్వతాన్ని పిలిచి నువ్వు బయటికి రా అని చెప్తాడు. అది కూడా బంగారు పర్వతమే. ఆ పర్వతం బయటికి వస్తే ఏమవుతుంది అని అంటే మనకి రోడ్డు మధ్యలో చల్లగా చెట్టు కనిపిస్తే ఆగుతాం కదా, అట్లనే ఈ గుట్ట కనిపిస్తే సముద్రం, సప్త సముద్రాలు దాటి అని విన్నాం కదా. మరి అంత సముద్రాలన్నీ మొత్తం సముద్రమే కదా, ఆయన ఆగడానికి లేదు కదా అని ఈ మైనాకుడు అనే పర్వతాన్ని సాగరుడు పైకి రమ్మంటాడు. సముద్రంలో ఉన్న పర్వతాన్ని పైకి రమ్మంటాడు. ఎందుకు అంటే హనుమంతుడి పర్వతాన్ని చూసి ఆగుతాడు కదా, దానిపైన కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు అని సాగరుడు భావిస్తాడు. అది కూడా ఎందుకు అనుకుంటాడు అని అంటే
శ్రీరాముడు ఎవరు అని అంటే ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఆయన. సగరులు కూడా ఇక్ష్వాకుల వంశానికి చెందిన వాళ్ళు, అంటే శ్రీరాముని కన్నా ముందు తరం వాళ్ళు. వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఇలా ఉన్నాను సంతోషంగా అని సగరుడి అభిప్రాయం, సాగరుడి యొక్క అభిప్రాయం. సగరుడు ఉండడం వల్లనే నేను బాగున్నా అని సాగరుడు అనుకుంటాడు. అందుకని వాళ్ళ వంశానికి చెందిన రాముడి పనే కదా నేను సహాయం చేస్తా అన్న ఉద్దేశంతో మైనాకుడిని బయటికి రమ్మంటాడు. ఆ మైనాకుడు బయటికి రాగానే హనుమ వేగంగా వెళ్తుండ్రు. మనం బాగా స్పీడ్గా వస్తుంటే ఎవరన్నా మధ్యలో వస్తే వాడో మనమో పడాలి, అవునా? అట్లనే ఈ పర్వతము పైకి లేస్తే హనుమంతుడు ఛాతితో దాన్ని నెట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటే సాగరుడు మైనాకుడిని మానవ రూపంలో అవ్వమని చెప్తాడు. అప్పుడు ఈ మైనాకుడు హనుమంతుడితో మానవ రూపంలోకి వచ్చి, సాగరుడు నన్ను నువ్వు విశ్రాంతి తీసుకుంటావని బయటికి రమ్మన్నాడు, నీకు ఆటంకం కలిగించడానికి కాదు, నువ్వు విశ్రాంతి తీసుకుంటావని నేను బయటికి వచ్చిన హనుమ అని చెప్తే, నేను నిన్ను తాకిన చూడు, అదే నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా ఏమి ఆతిథ్యము అంటే అక్కడికి ఆగను, నిలబడను, నాకు సమయం లేదు అనేసి పని మీద వెళ్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఏమో ఆగను, నేను నిన్ను తాకిన కదా అది నేను ఆగినట్టే, నువ్వు నాకు అతిథి సత్కారాలు చేసినట్టే, నేను నీ దగ్గర విశ్రాంతి తీసుకున్నట్టే అని భావించు అని చెప్పి ఆయన కూడా మర్యాదపూర్వకంగానే, ఇక మనం బాగా బిజీలో ఉంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాం, నువ్వెంత అనుకుంటాం, ఇక మన పని మనం చేస్తాం. కానీ హనుమంతుడు కూడా అంత వేగంగా ప్రయాణంలో కూడా మైనాకుడికి మంచి సమాధానాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్తూ వెళ్తూ ఉంటే సురస అనే నాగమాత కూడా చూసి హనుమంతుని యొక్క సూక్ష్మ బుద్ధి, అంటే ఇప్పుడు నేను మైనాకుడు వచ్చిండు, నువ్వు నాకెందుకు అడ్డం వచ్చినావని నిలబడి కొట్టకుండా నెట్టేసి వెళ్ళిపోతుండు. మైనాకుడు ప్రత్యక్షమైండు, ఆగు నేను ఇట్లా అని చెప్పిండు. సరే నేను తాకిన కదా, నేను నీ దగ్గర ఆతిథ్యం తీసుకున్నట్టే భావించు, మరోలా అనుకోకు, నేను పని మీద వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు అవన్నీ సురస అనే నాగమాత చూసి ఆయన బుద్ధికి, హనుమంతుని యొక్క బుద్ధిని మెచ్చుకొని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత సింహిక అనే రాక్షసి హనుమంతుని చంపాలనుకుంటుంది. ఆమె రాక్షసి కాబట్టి చంపాలనుకుంటుంది. చంపాలనుకొని ఏం చేస్తుంది, హనుమంతుడి మీదకి పోతే హనుమంతుడు ఆమెని గోర్లతో చీల్చేస్తాడు, చనిపోతుంది. సింహిక అనే రాక్షసి చనిపోతుంది, సురస అనే నాగమాత ఆశీర్వదిస్తుంది ఈయన ప్రయాణంలో. తర్వాత ఇంకా వెళ్తూ 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 మొత్తానికి ఎక్కడికి చేరుకున్నాడు అంటే లంకా నగరం చేరుకున్నాడు. మరి లంకా నగరం ఏ పర్వతం మీద ఉంది అంటే త్రికూట పర్వతం మీద. లంకా నగరము త్రికూట పర్వతం మీద ఉంది. మరి త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరుకున్నాడు. అప్పటికి పొద్దున ఎప్పుడో వెళ్ళిండు, సాయంత్రం కల్లా చేరుకున్నాడు. 100 యోజనాల దూరం మన లంక ఈయన ప్రయాణం చేసింది. కానీ హనుమంతుడు ఎక్కడ ఆయన ముఖంలో కానీ శరీరంలో కానీ అలసట లేదు. ఆయన వెళ్ళే వరకు సాయంత్రం అయింది. పోగానే టకటక అని వెళ్ళిపోం కదా, ఆయన వెళ్తున్నది ఎవరన్నా పిలుపు వస్తే పోలే కదా, సొంతానికి వెళ్తున్నాము. మనం కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళగానే టకటక అని ఓ ఇల్లు హోటల్లో చూసుకొని కాసేపు చూస్తాం, వెతుకుతాం. ఇప్పుడంటే ఫోన్లో వెతుక్కొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కడ ఏ సౌకర్యాలు లేని దగ్గర టకాలమని అయితే వెళ్ళి కూర్చోలేం కదా, బాగుందా లేదా ఏంటి పరిస్థితి అని. మరి నా సముద్రాల అవతల ఉంది అది, మరి వాళ్ళదేంటి ఏంది అని తెలుసుకోవాలి. కాబట్టి సాయంకాలం అయింది, కాసేపు చీకటి పడ్డాక లోపలికి వెళ్దాంలే, అప్పుడైతే మనల్ని ఎవరు గుర్తించరు అనుకొని హనుమంతుడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. చీకటి అవుతుంది. చీకటి పడిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ లంకా నగరం బయట గోడ ఉంటుంది కదా, ఈ లంకాది దేవత ఎవరు అంటే లంకిని ఉంటుంది అక్కడ, ఇక్కడ గేట్ దగ్గర కాపల. ఆమె ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఆ నగరాన్ని అంతా కాపాడుతూ, లంకా నగరానికి దేవత లంకిని. ఆమె కాపాడుతూ అటే తిరుగుతూ ఉంటుంది. ఆమె రాక్షసినే. అయితే హనుమంతుడు ఏమనుకుంటాడంటే పిల్లి పరిమాణంలోకి, అంటే చిన్నగా
ఎంతో శరీరాన్ని పెంచిన హనుమంతుడు అంత శరీరాన్ని తగ్గించుకొని పిల్లి ఆకారంలోకి మారి గోడ నుండి లోపలికి దుంకాలి అనుకుంటాడు. అదే క్రమంలో ఎవరు అని అంటే ఈ లంకిని చూస్తుంది. చూసి హనుమంతుడే కానీ సైజు పిల్లి అంత చిన్నగా అది చూసి పట్టుకొని హనుమంతుడిని కొడుతుంది. హనుమంతుడు కూడా గట్టిగా కొడతాడు. స్త్రీ కదా అనుకుంటాడు కానీ ఎక్కువ కొట్టాడు. కొట్టిన ఒక దెబ్బకి ఆమెకి ఇంక ఇద్దరి మధ్యలో యుద్ధం అవుతుంది, మాటల యుద్ధము. ఇంకా ఆమె పోతా అంటాడు, అంతా అయిపోతుంది. ఆ యుద్ధం తర్వాత ఒకటి హనుమాన్ కొట్టగానే హనుమంతుడు కూడా ఆమె స్త్రీ అని చిన్నగానే కొడతాడు. ఆ దెబ్బకే ఆమె కింద పడి ఆమెకు గుర్తొస్తుంది. ఏమని బ్రహ్మదేవుడు చెప్తాడు, ఒక వానరుడు వచ్చి నిన్ను కొడితే అప్పుడే లంకకి నాశనం తప్పదు, నీకు శాప విముక్తి కలుగుతుంది, లంక నాశనం జరుగుతుంది అనే మాటలు బ్రహ్మదేవుడి యొక్క మాటలు లంకినికి గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత ఇక పోనిస్తుంది లోపలికి. ఆ లోపలికి అంతా వెళ్ళిన తర్వాత లంకా నగరం బంగారంతో చేయబడింది. ఆ గోడలు అవంతా చూస్తే ఎంత అందంగా ఉందో. ఇంద్రుని వనంలా ఇంద్రభవనము అంటాం కదా, అంత స్వర్గలోకం లాగుంది ఆ లంక చూడడానికి కూడా. ఆ రాత్రి కూడా అక్కడ వేద మంత్రాలు, ఆ పండితులు చదివే మంత్రాలు, పూజలు అన్నీ వినిపిస్తున్నాయి. ఆ రాత్రులు కూడా వేద ఘోష శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే లంకా నగరంలో కూడా పూజలు, వ్రతాలు అన్నీ జరుగుతున్నాయి. అందరూ బాగానే ఉన్నారు. కానీ బాగోలేనిదల్లా రావణుడి యొక్క బుద్ధి. కాబట్టి సీతాదేవిని తీసుకెళ్ళిండు. మరి ఆ లంకా నగరం అంతా తిరుగుతున్నాడు. అన్నీ చూసుకుంటూ వెళ్తే ఎక్కడ ఎవరు కనిపిస్తలే. అంటే ఎవరు మీన్స్ సీతాదేవి కనిపించడం లేదు ఆయనకి. ఇంకా అక్కడ ఎంతమంది భవనాలు చూసిండు లంకలో హనుమంతుడు అంటే, రావణుడి భవనం చూసిండు, తర్వాత విద్యుజ్జీవుని భవనం చూసిండు, మహాపార్శ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష. కుంభకర్ణ విభీషణులేమో రావణుడి యొక్క తమ్ముడు. ఈయన 1 2 3 ఇన్ని బంగ్లాలు భవనాలు అన్నీ చూసిండు. కానీ అన్నీ బాగున్నాయి, భవనాలు కూడా బాగున్నాయి, స్వర్గలోకంలాగా ఉన్నాయి భవనాలన్నీ. అంటే అన్ని సకల సౌకర్యాలతో ఉన్నాయి. అంతా చూసిండు, ఎక్కడ సీతాదేవి కనిపించలేదు. కనిపించకపోతే రావణుడి భవనం ఉంది కదా, ఆయన భవనంలోకి వెళ్ళిండు, లోపలికి అంతఃపురంలోకి వెళ్తే అక్కడ స్త్రీలంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా మంచి నాట్యం చేసుకుంటూ మధుపానీయం దాగి నాట్యం చేసి ఇష్టం వచ్చిన దగ్గర ఎవ్వరు వాళ్ళు అక్కడ పడి ఉన్నారు. అందరూ అక్కడ ఆ స్త్రీలంతా పడి ఉన్నారు. అందులో ఒక అందమైన స్త్రీ, అంటే అన్ని ఆభరణాలు వేసుకొని అందంగా తయారై మంచి బట్టలు కట్టుకున్న స్త్రీ ఉంది. ఆమె చూడగానే హనుమంతుడు ఏమనుకుంటాడంటే, నాకు దొరికేసింది సీత, ఈవిడే ఖచ్చితంగా సీతాదేవి అనుకుంటాడు ముందు. అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు, అవును బాధలో ఉన్న రాముడే మామూలుగా ఉన్నాడు కదా, మరి సీతాదేవి కూడా ఇంత అలంకరించుకొని ఇంత అందంగా ఎందుకుంటుంది? ఇక్కడ అమ్మగారు కూడా సీతాదేవి కూడా ఏదో బాధతోనే ఉండాలి కదా, బందీని చేసి ఇష్టం లేకుండా ఎత్తుకొచ్చిండు కదా, ఆమె ఎందుకు ఇంత అందంగా తయారవుతుంది అనేసి మళ్ళీ ఆలోచన వస్తుంది. తీరా ఆమెను చూస్తే ఆమె ఎవరు అని అంటే రావణుడి భార్య మండోదరి. ఎవరు? మండోదరి, రావణుడి యొక్క భార్య. ఆమె రాజు భార్య కాబట్టి అన్నీ అలంకరించుకొని అందంగానే ఉంది. ఆమె కాదు అనుకుంటాడు. ఇంకా నగరం అంతా చీకట్లోనే వెతుకుతూ ఉంటాడు. ఇంకా లంకా నగరం అంతా వెతికిన తర్వాత హనుమకు ఎక్కడ సీతాదేవి కనిపించలేదు. అప్పుడు ఏమనుకుంటాడు, నేను ఏ ముఖం పెట్టుకొని రాముడి దగ్గరికి వెళ్ళాలి, సీతాదేవి కనిపించలేదు కదా, నా నిస్సహాయతను తీసుకెళ్ళి రాముడికి ఎలా చూపించాలి, నేను ఎట్లా ఏం చేయాలి అని ఆలోచించుకుంటాడు. ఒకవేళ సీతాదేవి దొరకలేదు అనే విషయం లంకలో లేదు అని రాముడికి చెప్తే రాముడు ఏమైపోతాడు? ఆ రాముడు ఏదైనా అయిపోతే ఆయన తమ్ముళ్ళు 3 ఏమైపోతారు?
అది చూసిన తమ్ముళ్ళు ఏమైపోతారో, ఈ పుత్రులే లేరు కదా అని ఆ ముగ్గురు మాతలు ఏమైపోతారు. తర్వాత రాముడు ప్రియమిత్రుడైన సుగ్రీవుడు ఏమైపోతాడు. ఒకవేళ సుగ్రీవుడు ఏమన్నా మరణిస్తే ఆయన భార్య రూమ, వదిన తార, అంగదుడు వీళ్ళేమైపోతారు. ఇంతమంది ఏమైపోతారో, ప్రజలు ఏమైపోతారో అంటే వీళ్ళందరూ మరణించి ఏదో రకంగా మరణిస్తూ ఉంటే అదంతా చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య అనేది మహాపాపము. కాబట్టి అసలు ఆత్మహత్య చేసుకోవద్దు. మనిషికి చావు ఎప్పుడు వస్తే అప్పుడు చనిపోవాలి. కానీ మనగా సొంతంగా ఆత్మహత్య చేసుకుంటే మన టైము అయిపోకముందే మనమే చనిపోతే ఆత్మ నీ పైన ఎవరు పిలవరు కదా, నరకము స్వర్గము పిలవరు కదా. పిలవనప్పుడు ఆత్మ ఏమైపోతుంది, మధ్యలో తిరిగి భూత పేత పిశాచమై పట్టుకొని వేలాడుతుంది, తిరుగుతుంది. కాబట్టి నేను అట్లా అయితేనేమో అనుకొని హనుమంతుడు ఆలోచిస్తూ ఇప్పటిదాకా ఇవన్నిట్ల నుంచి బయటకు వచ్చి, ఆలోచనల నుండి బయటకు వచ్చి ఇప్పటిదాకా చూడని ప్రదేశం ఇంకేదైనా ఉందా అనుకొని వెతుకుతా ఉన్నాడు. ఆ అశోకవనంలోకి వస్తాడు. వచ్చి శింశుపా వృక్షం అనే వృక్షం ఎక్కి కూర్చుంటాడు. ఆయన ఎక్కి అట్లా కూర్చొని ఇంకా ఆలోచిస్తుంటాడు, ఎక్కడుందో ఏంటో. చీకటి వెలుతురు అయితే అంత దూరాన ఉన్న మనుషులు కనపడతారు, కానీ చీకట్లో దగ్గరున్నది తప్ప దూరంది కనిపించదు కదా. ఆయన వెతికేంత వరకు వెతికిండు. దాదాపుగా తెల్లవారుజాముగా వస్తుంది. అప్పుడు రావణుడు లంక మొత్తం వేద మంత్రాలతో వేద ఘోష శబ్దం వినిపిస్తూ ఉంది. అంటే నగరంలో కూడా గుడులు, ఇల్లు అన్నీ ఉంటాయి కదా, పూజలు జరుగుతున్నాయి. రావణుడిది రాక్షస రాజ్యం అయినప్పటికీ పూజలు, వ్రతాలు, పంటలు, వ్యవసాయం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రావణుడి బుద్ధి బాగాలేదు. కాబట్టి ఆయన చావుని ఆయననే చేతిలో తెచ్చుకుంటాడు. అన్నీ వినిపిస్తున్నాయి. ఈ కాగడాలు పట్టుకొని రాజు మంచిగా తయారయ్యిండు. పొద్దున్నే స్నానం ఇట్లా చేసుకొని మంచిగా తయారయ్యిండు రావణుడు. మా స్త్రీలను ఇటు అటు కొంతమందిని పెట్టుకొని సుగంధ తైలాలు, నూనెలు, మంచి వాసన వచ్చే నూనెలతో కాగడాలు వెలిగించుకొని ఆయన నడుస్తున్నంతసేపు ఆ మంటల్లో నుండి మనం నెయ్యి దీపం వెలిగిస్తే నెయ్యి వాసన వస్తుంది కదా, అట్లా సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది, తైలాల వాసన వస్తుంది. ఆ నూనెలు వెలుగుతూ ఉంటాయి. మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనుకోరాదు, వాడి బుద్ధి ఒకటే నెగిటివ్. కానీ ఆ కాగడాలు పెట్టుకొని సీతాదేవి ఉన్న ఈ శింశుపా వృక్షం కింద కూర్చొని ఉంది కదా, అక్కడికి వచ్చిండు. వచ్చి మైథిలి అని పిలుస్తాడు ఆమెని, సీతాదేవిని. నీకు ఇంకా మరి ఒప్పుకున్నావా లేదా అని మళ్ళీ అడుగుతుంటాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా అని. నీ చావు రాముడి చేతిలోనే ఉంది, రాముడే వచ్చి నీతో యుద్ధం చేసి నన్ను తీసుకెళ్తాడు అని ఆమె ధీమాగా చెప్తుంటుంది సీతాదేవి రాముడి గురించి. ఎక్కడ కూడా వస్తాడో రాడో అనకుండా ఏ నాటికైనా రాముడే వచ్చి నిన్ను యుద్ధంలో వధించి మరి నన్ను తీసుకెళ్తాడు అని గర్వంగా, ధీమాగా, ధైర్యంగా చెప్తుంటుంది సీతాదేవి. ఆ మాటలన్నీ పైన ఉన్న హనుమ వింటున్నాడు. అప్పుడు నిర్ణయించుకోండు, ఖచ్చితంగా కింద ఉన్న స్త్రీ సీతామాత అని. అప్పుడు ఇంకా రావణుడు కోపంతో ఇంకా ఆమె ఇంకా ఒప్పుకోలే కదా, చెప్తాడమ్మా నీకు 2 మాసాల సమయమే ఉంది, ఆ తర్వాత వంట వండిస్తా అని చెప్తాడు కదా ముందే. సంవత్సరం తర్వాత నేను వంట వండుకొని తినేస్తాను, పాడేస్తాను, ఏదో ఒకటి అంటాడు కదా. నీకు ఇంకా 2 మాసాల గడువు ఉంది, ఆమెను ఒప్పించండి అని ఆ కింద ఉన్న స్త్రీలకు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కొందరు ఆమెను బతిలాడతారు, కొందరు భయపెడతారు, ఒప్పుకో చేసుకోరాదు అని నచ్చ చెప్తారు. కొందరేమో చేసుకోకుండా చంపేస్తాము, ఉంచేస్తాం, నరికేస్తామని కొందరు చెప్తారు. అందరి మాటలు విని అందరు ఆమెని ఏమేమి చెప్పాలో అంతవరకు చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చెట్టు దిగి చూస్తే నిజంగా ఆమె రాముడు చెప్పిన ఆనవాలే కనిపిస్తున్నాయి. మాసిన చీరలు, అంటే మనకు సినిమాలో ఉంది ఆ బాహుబలిలో ఆమె అనుష్క లెక్క బాధతో ఉంది కాబట్టి అవే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చెప్తాడమ్మా నేను రామదూతని. ఆ సీతాదేవి చూడగానే హనుమంతుడికి కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అది ఏమో ఆప్యాయత, ప్రేమ, బంధం. అది ఎట్లా తల్లి కొడుకులాగా ఇన్నాళ్ళ అక్కడ రాముడితో ఉన్నాడు కదా, అక్కడ సీతాదేవి మాతగా భావిస్తుంది కదా, అమ్మ దొరికింది అన్న సంతోషంలో ఆయనకు చెప్పలేని ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తుంటాయి. అప్పుడు చెప్తాడమ్మా నేను రామదూతని అని
చెప్తాడు. అయినా కూడా మళ్ళీ రావణుడే మారువేషంలో వచ్చాడేమో అనేసి ఆమె అంటది, రావణుడివేమో నువ్వు అంటే, కాదు నేను రామదూతని అని రాముడి యొక్క కథను ఆయనకు తెలిసినంత వరకు సీతమ్మ ముందు వివరిస్తాడు, వర్ణిస్తాడు. అప్పుడు రామదూతనే అని హనుమంతుడే వచ్చింది, రావణుడు కాదని ఈ సీతాదేవి కూడా నమ్ముతుంది. నమ్మిన తర్వాత రాముడు ఉంగరం మీద రాముడి ముద్రిక అంటే ఆయన బొమ్మ ఉన్నది హనుమంతుడికి ఇచ్చాడు కదా, సీతమ్మ కనిపిస్తే ఇవ్వు అని ఆ రామముద్రికను తీసి సీతాదేవికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను తీసుకుపోతా రాముడి దగ్గరికి అంటాడు. కానీ ఆమె నేను రాను అంటది. రాముడే రావాలి నన్ను తీసుకుపోయి వెళ్ళడానికి, నేను రాను అంటే, నేను చిన్నగా ఉన్నానని అనుకుంటున్నావా, నేను ఎంత పెద్ద శరీరమైనా పెంచుకోగలను అంటాడు హనుమ. నీ శరీరం ఎంత పెంచినా నేను పరపురుషులని తాకను, రాను. ఒకటి. రెండోది, ఏదేమున్నా నేను రావణుడికి చెప్తున్నా ఏమని, ఎప్పటికైనా రాముడు వచ్చి యుద్ధం చేసి నన్ను తీసుకెళ్తాడని. నేను నీతో వస్తే దొంగచాటుగా వచ్చినట్టు కదా, అప్పుడు రాముడిని అవమానించినట్టే కదా. రాముడు వస్తాడని చెప్పి రాముడు రాకుండా నేను నీతో వస్తే సరైన పని కాదది. కాబట్టి రాముడే వచ్చి నన్ను తీసుకెళ్తాడు అంటే, మరి ఇప్పుడు రాముడు గుర్తుగా రామముద్రిక ఉన్నది ఇచ్చిన కదా, మరి నీదేదన్నా ఇవ్వమ్మా అని అడుగుతాడు హనుమంతుడు. అప్పుడు ఆమె దివ్య చూడమని నెత్తిలో పెట్టుకున్న ఒక దగ్గర ఉన్న హారాలన్నీ పీకి అప్పుడు పడేసింది కదా ఋషిముఖ పర్వతం మీద, ఇంకా ఏం లేవు ఆమె దగ్గర. నెత్తిలో పెట్టుకున్న చూడమని అనేది ఒకటి ఆభరణం, అది తీసిచ్చి ఇంకా రాముడికి సీతకి ఇద్దరికి మాత్రమే తెలిసిన కాకాసురుని కథ ఒకటి చెప్తుంది. చెప్పి హనుమంతుడికి పంపిస్తుంది. హనుమంతుడు సరే అనుకుంటాడు, తెల్లవారుతుంది. మరి ఇప్పుడు సీత దొరికింది, ఇక్కడ ఉంది అని మనకు తెలిసింది. కానీ యుద్ధం చేయాలి అంటే శత్రువు యొక్క శక్తి బలహీనతలు కూడా మనకు తెలియాలి. ఆయన బలగం ఎంత, సైన్యం ఎంత, అది కూడా తెలిస్తేనే కదా మనం వచ్చేటప్పుడు మళ్ళీ ఏమేమి తెచ్చుకోవాలి అని తెలుస్తుంది అని అక్కడ కొన్ని చెట్లు విరగొడతాడు, కొంచెం అంతా నాశనం చేస్తాడు. అది చూసిపోయి రాజు చెప్తే రాజు కొందరిని పంపిస్తాడు, వాళ్ళందరినీ కూడా కొట్టేస్తాడు హనుమంతుడు. చెడాపెడ మొత్తం చెట్లు మనుషులను అందరినీ కొడితే తీసుకురండి రాజ్యసభలోకి అనగానే హనుమంతుడిని గట్టిగా పట్టుకొని అందరు కలిసి తీసుకపోతే పోతాడు. పోయిన తర్వాత విచారిస్తే అంటే అడిగితే ఎవరు నువ్వు అంటే నేను రామదూతని అని చెప్తాడు. చెప్పిన తర్వాత రావణుడు వీడిని చంపేయమంటాడు, తోకకు నిప్పంటి అంటే శరీరం అంతా కాలి చనిపోతాడు అంటాడు. అప్పుడే వస్తాడు విభీషణుడు. వచ్చి రాజా నువ్వు చేస్తున్నది తప్పు, ఆయన వచ్చి చెట్లు మనుషుల్ని కొడితేనే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా, ఒక దూతని మనం మర్యాదగా గౌరవించాలి. నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆయనతో సమాచారాన్ని పంపించు, కానీ ఆయన వచ్చిన వాళ్ళని ఇక్కడే మనం చంపేస్తే మనకి ఏ విషయాలు తెలియదు, అది పద్ధతి కాదు. ఎందుకంటే మనం కూడా వేరే రాజ్యానికి మన వాళ్ళని పంపిస్తాం కదా, మరి మర్యాదతో తిరిగి పంపాలి, కానీ నువ్వు ఆయనను చంపించే పని చేయడం తప్పు అంటాడు. కానీ విభీషణుని మాటలు చెవిన పెట్టకుండా హనుమంతుడిని శిక్షించమని చెప్తాడు. హనుమంతుని తోకకు మంట పెట్టి కానీ హనుమంతుడు లంకా నగరంలో ఉన్న భవనాలన్నింటికి నిప్పు పెడతాడు. ఆ లంకనంతా మొత్తం కాల్ చేస్తాడు, ఎక్కడికక్కడ అంటు పెట్టించుకుంటా పోతాడు. అక్కడ ఒక విభీషణుని భవనం మాత్రమే కాల్చాడు. ఎందుకు? విభీషణుడు ధర్మంగా మాట్లాడాడు కాబట్టి ఆయన భవనాన్ని ఒక్కదాన్ని ఏమీ చేయకుండా మిగతా అన్నీ మంట పెట్టి మంటతో అంటించి పోతాడు. పోయి సముద్రం దగ్గర పోయి తోకని చల్లార్చుకుంటాడు. అప్పుడు బాధపడతాడు, ఇంత లంకంతా అంటించిన కదా, అందులో కూడా సీతమ్మ ఉంది కదా, మరి సీతాదేవి ఏమై ఉండొచ్చు, నేను ఇంత తెలివి తప్పిన పని చేసిన, మరి ఇంత సీతమ్మ ఎక్కడ, ఇప్పుడు నేను ఏం చెప్పాలి రాముడికి అని మళ్ళీ ఆలోచించుకుంటుంటే ఆయనకి ఒక ఆలోచన వస్తుంది, ఇంత చేస్తే నా తోకనే కొంచెం కూడా కాలలేదు, మరి సీతమ్మ కూడా ఎక్కడ కాలిపోకుండా దేవుడు చూసుకుంటాడు, అమ్మవారు కాపాడుతుంది తల్లిని ఎట్లయినా, నేనే పిచ్చిగా ఆలోచించిన నా తోకకే ఏం కాలే కదా, నేనే నిప్పు అంటిస్తే మరి అట్లాంటిది అమ్మవారు కూడా సీతమ్మ కూడా బాగానే ఉంటుంది అనుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాడు. ఈ మధ్యలో విభూషణుని కూతురైన త్రిజట ఉంటుంది. ఈ త్రిజటకి ఒక కళ వస్తుంది, స్వప్నం.
ఎప్పుడు వస్తుంది అంటే రావణుడు వచ్చి సీతని బెదిరించి నీకు 2 నెలల టైమే ఉంది అని చెప్పి పోతాడు కదా. ఆ సమయంలోనే ఈ త్రిజట అనే అమ్మాయికి కళ పడుతుంది. త్రిజట ఎవరు? విభీషణుని కూతురు. ఈ త్రిజటకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏమొచ్చిందంట అంటే 1000 హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో రాముడు కూర్చున్నట్లు చూశాను. 1000 హంసలతో వచ్చిన పల్లకి మీద రాముడు లక్ష్మణుడు పల్లకిలో వస్తున్నట్టు, ఆ పల్లకిని కూడా హంసలు తీసుకొస్తున్నాయి, దానిపైన వాళ్ళిద్దరు కూర్చున్నట్టు చూసిందంట కళలు. సముద్రం మధ్యన ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. సముద్రం ఒడ్డున తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూసిందంట. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు అలా పెదనాన్న కింద పడిపోయి నేల మీద ఉండడం చూసిందంట. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రాలు కట్టి రావణుడి మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకెళ్ళడం. ఒక స్త్రీకి ఏమో నల్లని చీర కట్టిరని ఆయన శరీరాన్ని ఈ దక్షిణం వైపుకు తీసుకొని వెళ్తున్నారు. దక్షిణం దిక్కు ఎవరు ఉంటారు అంటే యమధర్మరాజు ఉంటాడు. ఇవన్నీ వాళ్ళకేమో పల్లకీలు, పర్వతాలు, తెల్లని హంసలు, తెల్ల పర్వతం. వీళ్ళకేమో నూనె పూసిన శరీరం, తాళ్ళు పట్టుకొని గుంజుకపోవడు, నల్లని వస్త్రాలు. వీళ్ళకేమో చెడు, వాళ్ళకేమో మంచి. అదే సమయంలో ఈమెకి కలబడి లేచి చెప్పింది. ఇంకా స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణుడికి వినాశనం తప్పదని, శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది. ఇదంతా ఆమెకు వచ్చిన కళ. చివరికి అంతా అదే ప్రకారం జరుగుతుంది. ఇది త్రిజటకు పడిన కళనేమో అట్లా ఉంది. హనుమంతుడు అంతా లంకని సీతను చూసి రమ్మంటే, అందుకే సామెత చూసి రమ్మంటే కాల్చి వచ్చిరు అనేది, సీతమ్మని చూసిరా అంటే లంకంతా కాల్చి వచ్చినట్టు అనేది ఇక్కడ నుండి వచ్చిన సామెత. ఆ తర్వాత హనుమంతుడు అరిష్టమనే పర్వతాన్ని ఎక్కి మన దేశానికి తిరిగి వచ్చిండు. ఇక్కడ ఈయన కోసం అందరూ చూస్తున్నాడు. అంగదుడు, జాంబవంతుడు వీళ్ళంతా అది హనుమ రాక కోసం ఎదురు చూస్తున్నారు. హనుమంతుడు రాగానే అందరూ మన తిరిగి ప్రయాణంలో కూడా మైనాకుడిని ఆత్మీయ ఆదరపూర్వకంగా ఆయనని కలిసి వస్తాడు. హనుమంతుడు తిరిగి సంతోషంతో వస్తాడు. లంకను చూసిన లంకలో సీతమ్మని చూసిన సంతోషంతో వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ సంతోషంలో ఉంటారు. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ సంతోషంలో ఉండిపోతారు. కానీ సీతమ్మని చూసినా అని అక్కడ విషయాలు, వివరాలు అన్నీ వీళ్ళందరితో చెప్పిన తర్వాత అంగదుడు ఏమంటాడు, మనందరం వెళ్ళి రామలక్ష్మణుడు సుగ్రీవుడు ఉన్న దగ్గరికి వెళ్దాము కిష్కింధకు అంటే, అంగదుడు అంటాడు, ఇంత విషయం తెలిసి మనమే వెళ్ళి యుద్ధం చేసి సీతమ్మని తీసుకొని వచ్చి రాముడికి ఇద్దాము అని అంటాడు. అంటే అప్పుడు హనుమ చెప్తాడు, ఇది సబబు కాదు, అట్లా సీతామాత ఒప్పుకోలేదు, నేనే తీసుకొస్తానా, అయినా ఆమె రానన్నది, రాముడు వచ్చి యుద్ధం చేసి నన్ను తీసుకొస్తాడని చెప్పింది, మనం వెళ్ళడం సరైనది కాదు అనేసి తిరిగి అందరూ కిష్కింధకి బయలుదేరుతారు. ఆ మధ్యలో ఒక మధువనం ఉంటుంది. ఆ మధువనంలో మొత్తం వాళ్ళు పానీయం ఉంటుంది, చెట్ల నుంచి వచ్చే పండ్ల రసాలు అవన్నీ ఉంటాయి. అదంతా తాగి ఆ వనం అంతా చిందర వందర చేస్తారు. ఇదంతా వానరులు కదా, కోతులు కదా, తోటంతా పంటంతా నాశనం చేసేస్తారు ఈ మధువనం అంతా. ఈ మధువనాన్ని ఎవరు చూస్తున్నారు? సుగ్రీవుడి యొక్క మేనమామ దధిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. ఆ దధిముఖుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుగ్రీవుడికి చెప్తాడు, మధువనం అంతా మీ వానర సైన్యం అంతా ఖరాబ్ చేస్తుంది. అంటే ఇది శుభ సూచికం, సంతోషాల కోసమే వాళ్ళు మధువనంలోకి వచ్చిరని భావించి ఇది సంతోషకరమైన వార్తని అని ఇంకా వాళ్ళని ఏమన్నాడు. అంతా కలిసి తిరిగి కిష్కింధకు వచ్చిన తర్వాత రాముడికి అమ్మని చూశాను, నేను సీతమ్మని చూశాను తండ్రి అని రాముడికి చెప్పి అక్కడ జరిగిన విషయాలు అన్నీ పూర్తిగా వివరిస్తాడు రాముడికి. అప్పుడు రాముడు హనుమంతుడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. హనుమ, నేను నీకు ఇచ్చే బహుమానం ఇదే, ఇంతకన్నా నేను ఏమి ఇవ్వలేను అని హనుమాని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు హనుమంతుడు సంతోషంతో, హనుమంతుడు సీత దొరికింది అనే సంతోషంలో
యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇది సుందరకాండ. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా పాఠం చూసినాక కామెంట్ చేయండి బాగుందో లేదో అని.